హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ద గేమ్ చేంజర్ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎన్ని నెలలు చదవాలి, ఎక్కడ చదవాలి, ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ 30 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మీరు కరెంట్ అఫైర్స్ మీద చాలా వీడియో చూస్తుంటారు, కానీ ఈ ఒక్క వీడియో చూడండి చివరి వరకు. మీ కరెంట్ అఫైర్స్ మీద ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయని నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ద ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల్లో చదవాలి. ఇట్ ఈస్ ద $1 million క్వశ్చన్. మనకి బేసిక్గా కరెంట్ అఫైర్స్ అనేది రీసెంట్ అప్డేట్స్నే మన కరెంట్ అఫైర్స్ అంటాం. అట్లీస్ట్ మనం 6 monthsతో స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్కి ముందు 6 months అనేది ఖచ్చితంగా మనం చదవాలి. తర్వాత 6 నుంచి 8 టైం ఉంటే, తర్వాత ఇంకా టైం ఉంటే 8 నుంచి 10 months, ఇంకా టైం ఉంటే 10 నుంచి 12 months. అంటే మీరు అట్లీస్ట్ 6 months అనేది టచ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం వచ్చి మనం 1 year చూసుకోవాలి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మనం ఖచ్చితంగా 6 months అనేది చదవాలి. తర్వాత టైం ఉంటే 8, తర్వాత 10, తర్వాత 12 years. మ్యాక్సిమం 1 year వరకు టచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి. ఇది నేను లాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ రాశాను, ఇంపార్టెంట్ టాపిక్స్ అప్ టు 30. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎలా రిలేటెడ్గా చదివితే మనకి జీకే కూడా కవర్ అవుతుందో అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే దీన్ని స్కిప్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ మనం కరెంట్ అఫైర్స్ లా కాకుండా జీకేతో ఇంటర్లింక్ చేస్తూ చదివితే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, అదేవిధంగా జీకే కూడా కవర్ అవుతుంది. మనకి నార్మల్గా కానిస్టేబుల్ ఎగ్జామ్లో చూసుకుంటే మనకి 25+ వస్తున్నాయి. అదేవిధంగా రైల్వే ఇంకా ఇతర ఎగ్జామ్లు చూసుకుంటే 10+ అలాగ వస్తాయి. ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అలాగ వస్తున్నాయి అనుకుంటున్నారు. మనకి ఏదైతే వస్తున్నాయో కరెంట్ అఫైర్స్ నుంచి, దాంట్లో ఆల్మోస్ట్ మళ్ళీ 50 to 60 ఆర్ 40 to 50% అనేది జీకే కూడా మనకు కవర్ అవుతుంది. అది ఎలా కవర్ అవుతుందో నేను చివరిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ఎక్కడ చదవాలి. కరెంట్ అఫైర్స్ మనకి అట్లీస్ట్ 2 రీసోర్స్ ఉంటే చాలా బెటర్. ఒకటి, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే దాని యొక్క మెటీరియల్ తీసుకోండి. దాంతోపాటు బ్యాకప్ కింద షైన్ ఇండియా బుక్ అనేది తీసుకోండి. ఓకేనా? 2 ఖచ్చితంగా ఉండాలి మనకి రీసోర్స్ అనేది. ఒకటి మన క్లాస్ నోట్స్ ఉండాలి, అదేవిధంగా దానికి బ్యాకప్ కింద ఖచ్చితంగా షైన్ ఇండియా బుక్ అనేది ఉండాలి. షైన్ ఇండియా అంటే షైన్ ఇండియా కాదు, దానికి బ్యాకప్ ప్లేస్లో మీరు ఏదైనా మ్యాగజైన్ తీసుకోండి, మంత్లీ మ్యాగజైన్ తీసుకొని కవర్ చేయండి. ఎందుకంటే మీ క్లాస్ నోట్స్లో మిస్ అయితే ఏమైనా పాయింట్స్ ఇక్కడ కవర్ అవుతాయి, ఇక్కడ పాయింట్స్ ఏమైనా మిస్ అవుతే మన క్లాస్ నోట్స్లో అనేది కవర్ అవుతుంది. అందుకే అట్లీస్ట్ 2 రీసోర్స్ ఉండాలి మనకి. బ్రదర్, మేము ఎటువంటి కోచింగ్ లేదు, లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మా దగ్గర లేదు అనుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ చెప్తాను, హరీష్ అకాడమీలో ప్రవీణ్ సార్ చెప్తారు. మనకి కరెంట్ అఫైర్స్ బాగా చెప్తారు, డైలీ చెప్తారు. అక్కడ మీరు అన్నీ కూడా నోట్స్ రాసుకోండి. అది దానికి బ్యాకప్ కింద షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది తీసుకోండి. ఈ 2 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత మాట్లాడుకోండి మనం. ఒక నెలలో మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 క్వశ్చన్స్ మనకి ఒక ఛానల్ ప్రొవైడ్ చేస్తుంది ఆల్మోస్ట్. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద మంత్. అదేవిధంగా టాపిక్ వైజ్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఆ ఛానల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈజ్ ఇండోలాగస్ అనే ఛానల్. కాకపోతే ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే టాపిక్ వైజ్ అంటే ఫర్ సపోజ్ మనకి ఇండెక్స్ వచ్చినాయి అనుకోండి. ఇండెక్స్ అన్నీ కూడా ఒక టాపిక్లో వస్తాయి మనకి. పాస్పోర్ట్ ఇండెక్స్ ఎంత, ఫ్రీడమ్ ఇండెక్స్ ఎంత, నెక్స్ట్ హంగర్ ఇండెక్స్ ఎంత, ఇండియా ఇండెక్స్ ఎంత, ఫస్ట్ ఉన్న కంట్రీ ఏంటి, లాస్ట్ ఉన్న కంట్రీ. ఇవన్నీ కూడా ఒక టాపిక్ ద్వారా ఉండడం వల్ల మనకి ఏంటంటే గుర్తుంటుంది. ఒక నెలలో ఒక ఇండెక్స్ వచ్చింది మనకి జూలైలో, అది గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి మార్చిలో ఇంకో ఇండెక్స్ వచ్చింది, అది గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వేరేది అలా వచ్చినప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం. అదే ఒక టాపిక్ అనేది ఒక చోట రాసుకున్నాం అనుకోండి, ప్రతి ఇండెక్స్ గుర్తుంటుంది. అదేవిధంగా మనకి ఇంకా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమైనా రిలీజ్ చేసిన ఆ టాపిక్ మీద ఒక వీడియో అలా రిలీజ్ చేస్తుంది ఆ ఛానల్లో. అది గుర్తుపెట్టుకోండి. టాపిక్ వైజ్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా మంత్లీ మనం ఎన్ని చదివినా ఒక 5 మనం అన్ని చదివినప్పటికీ కూడా మంత్లీ ఒక ఇంపార్టెంట్ తీయండి. 100 క్వశ్చన్స్ తీయండి అంటే 100 నుంచి 150 క్వశ్చన్స్ తీసి మనకి ఇంపార్టెంట్ వస్తుంది. అది రాసుకుని చదవడం వల్ల ఏంటంటే మనకి మంత్ మొత్తం చదివిన దాంట్లో ఇంపార్టెంట్ అనేది చదువుతాం కాబట్టి ఇక్కడ మనకి కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఛానల్ పేరు ఇండోలాగస్, మీ అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి. ఇప్పుడు చెప్పే 30 టాపిక్స్ అనేది నేను కొన్ని ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేసి
సో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో చూసి ఆ టాపిక్ని నేను రాయడం జరిగింది. సో ఖచ్చితంగా చెప్తున్నా, నేను కరెంట్ అఫైర్స్ అన్ని చదివిన వాళ్ళు 80% మార్క్స్ కవర్ చేస్తే కేవలం మీరు ఈ 30 టాపిక్లు చదివి 6 to 70 మార్క్స్ అనేది కవర్ చేయొచ్చు. అదైతే నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. సో ఈ మాట నిజం, నేను చెప్పింది నిజం అయితే వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్లో లైక్ సింబల్ ఇవ్వండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 30 టాపిక్స్. ఫస్ట్ వన్ వచ్చి మనకి హూ ఈజ్ హూ. సో హూ ఈజ్ హూ అంటే హెడ్, ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉంటే దానికి హెడ్. లైక్ మనకి ఏ పదవుల్లో ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కాంచి ప్రతి ఇన్స్టిట్యూట్, ఆర్బీఐ గవర్నర్ ఎవరు, ఆర్మీ చీఫ్ ఎవరు, డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, ఎస్బీఐ చైర్మన్ ఎవరు, అలాగే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో వాటి యొక్క హెడ్స్, ఓకేనా. అటర్నరీ జనరల్ ఎవరు, కాగ్ ఎవరు, సో ఇలా వస్తారు. సో దీని నుంచి మనకి బిట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇందులో కూడా మనం చూసుకోవాల్సింది రీసెంట్ అపాయింట్మెంట్స్ అనేది చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్స్. సో మీ అందరికీ తెలిసిందే క్యాబినెట్ మినిస్టర్ నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అనేది పడుతుంది. సో ఏ శాఖలో ఎవరు ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నారు అనేది పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి గవర్నర్స్ అండ్ సీఎం. సో గవర్నర్ సీఎం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే సో ఎలక్షన్ అయిన తర్వాత మనకి సీఎం అనేది చేంజ్ అవుతారు. సో అదేవిధంగా గవర్నర్ అనే వాళ్ళు కూడా మనకి ఎప్పటికప్పుడు 2 yearsకి 3 yearsకి కూడా మనకి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. ఈ స్టేట్ గవర్నర్ ఆ స్టేట్కి, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి అలా మారుతూ ఉంటారు కాబట్టి సో ఇది కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి సర్వే అండ్ బడ్జెట్. మీ అందరికీ తెలిసిందే. సో ఎకానమీ నుంచి మనకి బిట్స్ ఎక్కువ పడే ఛాన్స్ ఎక్కడ ఉందంటే సర్వే, అదేవిధంగా బడ్జెట్. సో బడ్జెట్, సర్వే గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. దాంట్లో ఉన్న పథకాల గురించి మాట్లాడుకోవాలి. ఆ పథకాలు దేనికి రిలేటెడ్ మాట్లాడుకోవాలి. దాంట్లోనే అబ్రివేషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే, స్పోర్ట్స్ నుంచి మనకి బిట్స్ పడతాయి మనకి. సో స్పోర్ట్స్లో వరల్డ్ కప్స్ లైక్ ఫుట్బాల్, క్రికెట్, హాకీ, ఇలాగా. నెక్స్ట్ ఒలింపిక్స్. రీసెంట్గా మనకి పారా ఒలింపిక్స్ జరిగినాయి, అదేవిధంగా ప్యారిస్ ఒలింపిక్స్ కూడా జరిగినాయి. అదే దాని యొక్క ఎవరికైతే మెడల్స్ వచ్చినాయి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రాండ్ స్లామ్స్. సో గ్రాండ్ స్లామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా పడుతుంది. మీరు ఎప్పుడు చూసుకున్న పేపర్ ఖచ్చితంగా గ్రాండ్ స్లామ్స్ ఉంటుంది మనకి. సో యుఎస్ ఓపెన్ ఎవరు కొట్టారు, అమ్మాయిలు ఎవరు కొట్టారు సింగిల్స్, అబ్బాయిలు ఎవరు కొట్టారు, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు కొట్టారు, అవి చూసుకోవాలి, ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ వెన్యూస్. సో ఈ వరల్డ్ కప్లు కానీ, ప్యారిస్ ఒలింపిక్స్ కానీ ఈ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి అన్న వెన్యూస్ కూడా చూసుకోవాలి. మనకి వేదికలు చూసుకోవాలి, అది గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి మనకి విన్యాసాలు. సో ప్రతి సంవత్సరం మనకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మనకి వేరే కంట్రీస్తో కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ విన్యాసాలు. ఆ విన్యాసాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ విన్యాసాలు ఏ దేశంతో చేస్తుంది, ఏ ఫోర్స్ చేస్తుంది, నేవీయా, ఎయిర్ ఫోర్స్ చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ మనకి ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఫేమస్ పర్సన్స్ మీద బుక్స్ రాస్తున్నారో వాళ్ళ యొక్క ఆథర్స్, ఆ బుక్ నేమ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ గారు, లేకపోతే ఆర్బీఐ గవర్నర్స్ ఇలాంటి కొందరు బుక్స్ రాస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ బుక్స్ ఉంటాయి మనకి, స్పోర్ట్స్ బుక్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్ పర్సన్స్ సచిన్ టెండూల్కర్ అంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మీద రాసే బుక్స్ కానీ, వాళ్ళు రాసిన బుక్స్ కానీ, బయోగ్రఫీ కానీ, ఆటోబయోగ్రఫీ కానీ ఏదైనా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అది. నెక్స్ట్ చూసుకుంటే ఇండెక్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇండెక్స్ ఇందాక ఆల్రెడీ మాట్లాడాను దీని గురించి నేను. ఇండెక్స్, హంగర్ ఇండెక్స్ ఎంత, మన ఇండియా హంగర్ ఇండెక్స్ ఎంత, ఫస్ట్లో ఏదో ఉంది, లాస్ట్లో ఏదో ఉంది, ఆ ఇండెక్స్ ఇచ్చి ఇన్స్టిట్యూట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. ఇండెక్స్ అది ఇచ్చి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి డేట్స్ అండ్ థీమ్స్. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు కూడా ఏదో ఒక డేట్ ఉంటుంది మనకి. యూత్ డే అని. సో ఆగస్టు 12 అయితే యూత్ డే, అదేవిధంగా జనవరి 12 ఏమో నేషనల్ యూత్ డే అని. వాళ్ళ యొక్క బర్త్డేస్ ఎవరైతే ఉన్నారో, ఫర్ సపోజ్ జనవరి 12 వచ్చి మనకి స్వామి వివేకానంద గారి బర్త్డే. సో అలాగ మనకి జీకే కవర్ అవుతుంది, అదేవిధంగా దాని యొక్క కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా దాని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలి, ఏ సంవత్సరానికి ఏ థీమ్ ఇచ్చారో కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఆర్బీఐ రేట్స్, యాప్స్, కాయిన్స్. సో ఆర్బీఐ ఎప్పుడు కూడా మనకి రేట్స్ అనేది చేంజ్ చేస్తుంది. రిపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రివర్స్ రిపో రేటు, ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్కి ముందు రోజు ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి. అదేవిధంగా ఆర్బీఐ యాప్స్ రిలీజ్ చేస్తుంది.
బ్యాంక్స్కి రిలేటెడ్గా యాప్స్ అని రిలీజ్ చేస్తుంది. కాయిన్స్ ఏదైనా ఒక ఈవెంట్ జరిగి 75 సంవత్సరాలు అయ్యింది, లేకపోతే ఎవరైనా పుట్టి జాతీయ నాయకులు పుట్టి 125 సంవత్సరాలు అయ్యింది, ఇలా ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళ రిలేటెడ్గా కాయిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ కాయిన్స్ రిలీజ్ చేసినప్పుడు అడుగుతుంది ఎన్ని సంవత్సరాలు కావున రిలీజ్ చేసింది, లేకపోతే ఎవరి గుర్తింపుగా ఇది రిలీజ్ చేసింది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నివేదికలు, ర్యాంకులు. సో మనకి నివేదికలు అనేది ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో క్లీనెస్ట్ సిటీ నివేదికలు కానీ అప్పుడు ర్యాంకులు వస్తుంది. సో మధ్యప్రదేశ్ ఇండోర్ అని, లేకపోతే గాలి కాలుష్యం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటని, అలాంటప్పుడు ఢిల్లీ అనే ఫస్ట్ ర్యాంక్స్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ నివేదికలు, ర్యాంకులు, ఆ నివేదికలు ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి ఎల్ఎస్ బిల్లులు, అంటే లోక్సభ బిల్లులు, సుప్రీంకోర్టు, హైకోర్టు కేసులు, తీర్పులు. సో లోక్సభలో రీసెంట్ బిల్లులు ఏం పెడుతున్నారు, ఆ బిల్లు నెంబర్ ఎంత, అది ఒకవేళ అమెండ్మెంట్గా మారితే ఆ రాజ్యాంగ సవరణ ఎంత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు కేసులు, తీర్పులు. సో సుప్రీంకోర్టు ఏదైనా కేసు కానీ తీర్పు ఇచ్చింది అనుకోండి, దాని గురించి మనం మాట్లాడాలి. ఓకేనా. రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్లో జరిగిన సుమోటో కేసు కింద సుప్రీంకోర్టు తీసుకున్నది. మనకి ఇండియన్స్, రాయబారులు. సో మనకి రాయబారులు అని ఎవరు చేంజ్ అవుతారు, సో ఇండియన్స్ అండ్ అంబాసిడర్స్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన దేశం నుంచి వేరే దేశానికి ఉన్న రాయబారులు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. వేరే దేశం నుంచి మన దేశంలో వచ్చిన రాయబారులు మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు, అదేదో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఐటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు రీసెంట్గా ఏ పేపర్లో చూసుకున్నా మనకి 2 to 3 పేపర్లు తీసుకుంటే ఖచ్చితంగా ఐఐటీ నుంచి 2 బిట్లు పడుతున్నాయి. ఓకేనా, అంటే 2 పేపర్లో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను, అంటే అంత ఇంపార్టెంట్ ఇది. ఐఐటీలు మనకు మొత్తం 23 ఉన్నాయి మనకి. ఐఐటీ నుంచి ఐఐటి మద్రాసు ఆవిష్కరణలు అది ఏమైనా ఆవిష్కరించిందా, లేకపోతే ఎక్కడ ఈ మధ్యన బ్రాంచ్లు కూడా పెడుతుంది. వేరే కంట్రీలో ఈ బ్రాంచ్లు పెడుతున్నాయి. సో ఐఐటి ఢిల్లీ బ్రాంచ్ పెట్టింది, ఐఐటి మద్రాసు కూడా వేరే కంట్రీలో బ్రాంచ్లు పెడుతుంది. సో ఐఐటి నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అవార్డులు. సో ఈ టాపిక్లో అతిపెద్ద టాపిక్ ఏదైనా ఉందంటే అది అవార్డ్సే. అవార్డ్స్ మనకు చాలా ఉంటాయి. స్పోర్ట్స్ ఉంది, ఫిల్మ్ ఉంది, నోబెల్ ఉంది, ఆస్కర్ ఉంది, పద్మ ఉంది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా జ్ఞానపీఠ అవార్డులు ఉంటుంది, సాహిత్య పురస్కార అవార్డులు, చాలా అవార్డులు ఉంటాయి. సో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో మనకి తెలుగు వారి నుంచి ఎవరైనా అవార్డులు వెళ్తే అవి కొంచెం నొక్కి చదవండి. సో తెలుగువారు అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ తెలుగు వారికి ఇలాంటి అవార్డులు ఏదైనా వస్తే అది ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి మనకి రామ్సర్ సైట్స్, యునెస్కో సైట్స్, బ్లూ ఫ్లాగ్ బీచెస్. సో ప్రతి సంవత్సరం మనకి ఫిబ్రవరి 2వ తారీఖున చిత్తడి నేల దినోత్సవం జరుగుతుంది. దట్ మీన్స్ ఆ రోజు మనకి రామ్సర్ సైట్స్ అనేది రిలీజ్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. అదేవిధంగా యునెస్కో సైట్స్ ఉంటుంది మనకి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అది కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి లిస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చదివేటప్పుడు ఓకే చదవండి. నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ బీచెస్. ఏదైతే బీచ్ ఉందో ప్రతి బీచ్ కూడా మనకి బ్లూ ఫ్లాగ్స్ అనేవి ఇస్తున్నారు ఈ మధ్యన. సో అది కూడా అప్డేటెడ్ వెర్షన్ అవుద్ది. సో ఈ మూడిట్లోంచి ఖచ్చితంగా మనకి బిట్ అనేది పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి మనకి పిఎంపిఆర్ టూర్స్ అంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ టూర్స్. మన పిఎం అదేవిధంగా ప్రెసిడెంట్ కూడా ఏమేమి టూర్స్ వెళ్తున్నారు అంటే ఏ కంట్రీకి వెళ్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆ కంట్రీ వాళ్ళకి ఏమైనా అవార్డులు ఇచ్చిందో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ కంట్రీ యొక్క CCC అంటే కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ, ఆ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టరు అదేవిధంగా ప్రెసిడెంట్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అంటే పిఎంపిఆర్ టూర్స్ అంటే ఇవన్నీ వస్తాయి మనకి. మన నరేంద్ర మోడీ గారు ఎక్కడికైనా వెళ్తే ఆ కంట్రీ టూర్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ యొక్క కరెన్సీ, క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎవరిని కలుస్తారు, ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్నే, ప్రెసిడెంట్నే కలుస్తారు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని దేశాలకి ఎవరన్నా న్యూగా ప్రెసిడెంట్గా కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎలక్ట్ అవుతే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. నెక్స్ట్ అదేవిధంగా మనకి వింత జీవులు పేర్లు కనుగొన్న ప్రాంతం. సో ఇది కూడా రీసెంట్ టైంలో మంచి ఇంపార్టెంట్ టాపిక్గా కన్వర్ట్ అయ్యింది. సో వింత జీవులు. సో సైంటిస్టులు ఎప్పుడూ కూడా ఫారెస్ట్లో కానీ నేషనల్ పార్క్స్లో కానీ మనకేమవుతుందంటే కొన్ని జీవుల్ని
కనిపెడుతున్నారు. ఎగిరే కప్ప, లేకపోతే నీలి రంగు చీమలని, లేకపోతే స్పైడీ విచిత్రంగా ఉన్న స్పైడర్స్ అని సో కనిపెడుతున్నారు. వాళ్ళకి పేర్లు పెడుతున్నారు. ఆ పేర్లు కూడా ఇంపార్టెంటే. రీసెంట్గా ఒక చీమకో దేనికో ద్రౌపది ముర్ము గారి పేరు కూడా పెట్టారు. సో ఇంపార్టెంట్ పర్సన్స్ పేరు పెడతారు కాబట్టి ఆ పేరు కూడా గుర్తుపెట్టుకొని అది కనుగొన్న ప్రాంతం. ఓకేనా, అది కనుగొన్న ప్రాంతం ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ అండ్ ఇస్రో, ఇది లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవ్వదు. సో ఇస్రో యొక్క రీసెంట్ అప్డేట్స్ అనేది ప్రతిదీ మనకి లాంచింగ్ అనేది చూసుకోవాలి. సో దాని యొక్క ప్రాజెక్ట్ నెక్స్ట్ 2-3 లేదా 5 ఇయర్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రీవియస్లో ఉన్న 2 ఇయర్స్లో ఉన్న ప్రాజెక్టులు ఏదైతే కంప్లీట్ చేసినా అవి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డిఆర్డిఓ, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇస్రో డిఆర్డిఓలో సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చే ప్రతి అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. నెక్స్ట్ వచ్చి మనకి జిఏ ట్యాగ్స్. మీ అందరికీ తెలిసిందే కదా, జిఏ ట్యాగ్స్ అనేది ఎప్పటికప్పుడు మనకి రిలీజ్ చేస్తున్నారు. ఏదన్నా హైదరాబాద్ బిర్యానీ కానీ, సో ఏదైనా ఒక ప్రాంతంలో, భౌగోళిక ప్రాంతంలో ఫేమస్ ఉన్నదాన్ని జిఏ ట్యాగ్స్ ఇస్తారు మనకి. సో అలాంటివి చూసుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ టాపిక్ అది. నెక్స్ట్ సదస్సులు, అప్కమింగ్ వెన్యూస్. సో సదస్సులు అంటే మనకి ఎస్సీఓ కానీ, లేకపోతే బ్రిక్స్ కానీ, షాంఘై కోఆపరేషన్ కానీ, ఇలాంటి మనకి సదస్సులు జరుగుతాయి కదా, G20 కానీ, G7 కానీ, ఆ సదస్సులు. అప్కమింగ్ వెన్యూస్. ప్రజెంట్ ఎక్కడ జరుగుతున్నది? జరిగేది ఎన్నోది, అప్కమింగ్ జరిగేది ఎన్నోది, అప్కమింగ్ జరిగే వేదిక ఎక్కడ. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ ఎబ్రివేషన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎబ్రివేషన్స్ అనేది అన్నిటికీ రిలేటెడే. మనకి ఫస్ట్లో ఉన్న సర్వే అండ్ బడ్జెట్లో ఉన్న ఎబ్రివేషన్స్ వస్తుంది. డిఆర్డిఓ, ఇస్రోకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎబ్రివేషన్స్ వస్తాయి. సో అందుకే అన్ని ఎబ్రివేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి మొట్టమొదటి అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎక్కడైనా సో మొట్టమొదటి అని వచ్చిందంటే చాలు, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది వరల్డ్లో కానీ, కంట్రీలో కానీ, స్టేట్లో కానీ. ఓకేనా. సో ఈ స్టేట్ ఫర్ సపోజ్ మనకి ఏ టీచర్ ఏ స్కూలు పెట్టిన మొదటి స్టేట్ అని అడిగితే కేరళ. ఓకేనా. సో ఫస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కంట్రీ. ఓకేనా. రీసెంట్గా ఏమిటంటే హోమోసెక్స్ కూడా మ్యారేజ్ అనేది ఇస్తున్నారు. ఓకే, ఆ కంట్రీ ఏంటి అని అడుగుతాడు. సో మొట్టమొదటి అని వచ్చిందని చాలా ఇంపార్టెంట్. అది వరల్డ్లో అయినా, కంట్రీలో అయినా, స్టేట్లో అయినా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ అగ్నిపర్వతాలు, భూకంపాలు, తుఫాన్లు. ఓకేనా. సో అగ్నిపర్వతాలు, భూకంపాలు, తుఫాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి, అయితే అది యాక్టివా, నాన్ యాక్టివా చూసుకోవాలి. నెక్స్ట్ భూకంపాలు ఏ దేశంలో వస్తున్నాయో చూసుకోవాలి. తుఫాన్లు ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ అంటే తుఫాన్లు అన్నమాట. రీసెంట్గా మనకి తుఫాన్లు వస్తున్నాయి. ఆ తుఫాన్లకి నేములు పెడుతున్నారు కొన్ని దేశాలు. ఓకేనా. ఆ సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తుఫాన్లకి నేములు పెట్టాలని ఉంటుంది మనకి. దాన్ని బట్టి ఏ దేశం, ఏ కంట్రీ పెడుతుంది, దాని యొక్క పేరు అనేది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ జీడిపి అంచనా. సో జీడిపి అంచనా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఏదైతే ఫైనాన్షియల్గా లింక్ అయిన ఇన్స్టిట్యూట్ ఉంటుందో ప్రతిదీ కూడా మనకి జీడిపి అంచనా ఇస్తుంది. 2023-24లో ఇండియా జీడిపి ఎంత, లేకపోతే 2024 నుంచి 25 జీడిపి ఎంత అని అంచనా వేస్తుంది. అలాంటివి చూసుకున్న మనకి వరల్డ్ బ్యాంక్ కానీ, ఆర్బీఐ కానీ, ఐఎంఎఫ్ కానీ, సో ఇలాంటివి ఉంటాయి మనకి. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, సో ఇలాంటివి ఉంటాయి మనకి. వాటి యొక్క అంచనాలను అనేది చూసుకోవాలి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 26 టాపిక్ నెంబర్ 26 వచ్చి ఆపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. అండ్ యాప్స్. సో ఇండియా కానీ, స్టేట్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్బీఐ కానీ కొన్ని ఆపరేషన్స్ చేస్తుంది. సో ఆపరేషన్స్ అంటే ఏమీ లేదు. ఫర్ సపోజ్ స్టేట్ తీసుకుంటే రీసెంట్గా ఆపరేషన్ బెడియా అనే ఆపరేషన్ చేసింది, యూపీలో చేస్తున్నారు ఇది. ఓకేనా. ఎందుకంటే తోడేళ్ళ యొక్క బారి నుంచి ప్రజలను కాపాడడానికి ఉత్తరప్రదేశ్లో చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ బెడియా. అదేవిధంగా ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ పోలో, ఆపరేషన్ విజయ్, మీ అందరికీ తెలిసినాయి. అలాంటివి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఆర్మీ చేస్తుంది, అదేవిధంగా ఇండియా నుంచి చేస్తుంది. ఆర్బీఐ కూడా కొన్ని సైబర్ క్రైమ్ని చేయడానికి మనకి ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా కొన్ని ఆపరేషన్ చేస్తుంది. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది.
సో న్యూ నేమ్స్ మాట. సో కొన్ని భౌగోళిక ప్రాంతాలకి కొత్త పేర్లని ఇస్తున్నారు. ఫర్ సపోజ్ రీసెంట్ అప్డేట్ ఏంటంటే పోర్ట్ బ్లేయర్కి శ్రీ విజయపురం అనే నేమ్ అనేది ఇచ్చారు. సో అదేవిధంగా అండమాన్ నికోబార్లోనే కొన్ని దీవులకి సుభాష్ చంద్రబోస్ గారి నేమ్స్, అదేవిధంగా షహీద్ అని, షాహీ అని కొన్ని పేర్లని ఇస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఎయిర్పోర్ట్లకి కూడా నేమ్స్ ఇస్తున్నాడు. కొన్ని నౌకాశ్రయాలకు కూడా మనకి నేమ్స్ అనేది చేంజ్ చేస్తున్నారు. రాజకీయాల పేర్లు కానీ జాతీయ నాయకుల పేర్లు కానీ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ 28 వచ్చి మనకి బ్రాండ్ అంబాసిడర్స్. సో బ్రాండ్ అంబాసిడర్స్ మనకి ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ కోహ్లీ కానీ లేకపోతే సచిన్ టెండూల్కర్ కానీ రోహిత్ శర్మ కానీ అదేవిధంగా సినీ నటులు కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందో అలాంటి బ్రాండ్ అంబాసిడర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వరకు సరిపోతుంది మనకి. నెక్స్ట్ రీసెంట్ ఎలక్షన్ స్టేట్, ఇది ఇంపార్టెంట్ మనకి. రీసెంట్ ఎలక్షన్ స్టేట్లో మనకి ఆ ఎలక్షన్లో గెలిచిన పార్టీ యొక్క సింబల్, నెక్స్ట్ అదేవిధంగా ఆ స్టేట్ యొక్క లోక్సభ స్థానాలు, అదేవిధంగా రాజ్యసభ స్థానాలు, అసెంబ్లీ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి జీకి ఎలా కవర్ చేయాలనేది చెప్తున్నాను నేను. చూడండి ఒకసారి కొన్ని టాపిక్స్ తీసుకుంటున్నాను. సో ఫర్ సపోజ్ మనకి సర్వే అండ్ బడ్జెట్ ఉంది నెంబర్ 4లో. సో సర్వే అండ్ బడ్జెట్లో మనకి కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎకానమీలో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆర్బీఐ రేట్స్ చూసుకుంటే మనకి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ ఎబ్రివేషన్స్లో కవర్ అవుతుంది, జీకే కవర్ అవుతుంది. ఇది కూడా ఎకానమీ కింద వస్తుంది మనకి. సో ఇక్కడ కూడా జీకే కవర్ అవుతుంది. నెక్స్ట్ లోక్సభ బిల్లులు, సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల తీర్పులో కూడా మనకి పాలిటీలు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇది కూడా జీకే కవర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి రామ్సర్ సైట్స్, యునెస్కో సైట్స్, క్వశ్చన్ నెంబర్ 16 వచ్చి మనకి బ్లూ ఫ్లాగ్ బీచెస్. ఇక్కడ మనకి జాగ్రఫీ కవర్ అవుతుంది, ఇంపార్టెంట్ జాగ్రఫీ బిట్లన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. యునెస్కో సైట్స్ ఏ స్టేట్లో ఉన్నాయో అడగచ్చు, రామ్సర్ సైట్ ఏ స్టేట్లో ఉందో అడగచ్చు. సో రీసెంట్గా కూడా అన్ని చదువుకుంటే అక్కడ కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇస్రో, డిఆర్డిఓ జీకేలో కవర్ అవుతుంది. అదేవిధంగా నెంబర్ 22 ఎబ్రివేషన్స్ కూడా మనకి జీకేలో కవర్ అవుతుంది. నెక్స్ట్ అగ్నిపర్వతాలు ఏ కంట్రీలో ఉన్నాయి, ఉంటే అది యాక్టివా ఇన్యాక్టివా అనేది ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీలో. తుఫాన్లు కూడా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే, అక్కడ కూడా మనకి జాగ్రఫీ కవర్ అవుతుంది. జీడిపి గురించి మాట్లాడుకుంటే ఎకానమీ కవర్ అవుతుంది అక్కడ మనకి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇటు పక్కన చూసుకుంటే రీసెంట్ ఎలక్షన్ స్టేట్ చూసుకుంటే మనకి పాలిటీ కవర్ అవుతుంది. సో ఇక్కడ డిఆర్డిఓలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. ఇస్రో అండ్ డిఆర్డిఓలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, వింత జీవుల్లో పేర్లు కనుక్కోవడం వల్ల మనకి బయాలజీ కవర్ అవుతుంది. సో ఇలాగ మనకి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్టుల్లో చదువుకుంటే మనకి మార్క్స్ అనేది కలిసే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్తో కొన్ని మార్క్స్ సంపాదించవచ్చు, అదేవిధంగా దాని రిలేటెడ్ జీకే కూడా కవర్ అవుతుంది, మనం చదువుకోవచ్చు. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ద టాపిక్ నెంబర్ 30 చూసుకుంటే గివ్ యువర్ టాపిక్. సో దీంట్లో చాలామంది సీనియర్ యాస్పిరెంట్స్ ఉండొచ్చు, అదేవిధంగా లేకపోతే చాలామంది కొన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉండొచ్చు. సో మీకు ఎప్పుడైనా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది, ఇది ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఈ టాపిక్ అన్న టాపిక్ని కింద కామెంట్ చేయండి. నేను అది ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఖచ్చితంగా పిన్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ లవ్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వడం ప్లస్ ఏంటంటే సో నేను అన్ని వీడియో చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా రైల్వే నుంచి అప్డేట్ వచ్చింది అనుకోండి, ఒక పీడిఎఫ్ కానీ ఒక వన్ పేజీలో వచ్చిన అప్డేట్ని కూడా వీడియో చేయాలంటే కొంచెం కష్టం. సో అలాంటివి నేను ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ డైరెక్ట్గా నేను పోస్ట్ చేస్తాను. అది దాని నుంచి మీరు అప్డేట్ అనేది డిలే అవ్వకుండా పొందే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన ఛానల్ అనేది 8Kకి దగ్గరలో ఉంది. సో ఒక 50 మెంబర్స్ అనేది షార్టేజ్లో ఉన్నారు. సో మీరు ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 8K ఫ్యామిలీలో భాగస్వాములు అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.